ఇది జిఎస్టీ సాఫ్ట్వేర్ యొక్క హోమ్ పేజ్. నా పేరు ఉదయ్. ఈ సాఫ్ట్వేర్ జిఎస్టీ అంటే మామూలుగా మన అందరికీ ఐడియా ఉంది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. సో వన్ నేషన్ వన్ ట్యాక్స్ పైన గవర్నమెంట్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది. వీ హ్యావ్ అండ్ ఇందులో మనకి చాలా రకాల కాంపిటీషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దీంట్లో బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ సో బిజినెస్ టు అన్రిజిస్టర్డ్ కస్టమర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ రిజిస్టర్డ్ కస్టమర్ హ్యావింగ్ దేర్ ఓన్ జిఎస్టీ నెంబర్ అనమాట. సో ఇందులో B2B బిజినెస్ గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ థింగ్, జిఎస్టీ ఈజ్ నథింగ్ బట్ ఏ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ is an indirect tax applicable throughout India, which replaced multiple cascading taxes levied by the central and state governments. So for example, in that we have the interstate tax as well as intrastate tax. For example, interstate tax means nothing but a IGST, as well as intrastate tax is nothing but which is divided into two parts. One is the state tax as well as another one is central tax. సో ఇప్పుడు ఈ టూ కాంప్లికేషన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా మనం ట్యాక్స్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్కి ఏ విధంగా యూజ్ అవుతుంది. దీంట్లో మేజర్గా వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్. అంటే ఎవరైనా మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుందండి. సింపుల్ థింగ్ ఏంటంటే ఒక కస్టమర్ అయినా అతను ఉంటాడు, ఎట్ ద సేమ్ టైం ఒక ఏజెన్సీ కానీ, ఒక వెండర్ కానీ, ఒక మ్యానుఫ్యాక్చరర్ కానీ ఉంటారు. సో ద మ్యానుఫ్యాక్చరర్, వెండర్, ఏజెన్సీ నథింగ్ బట్ దే ఆర్ ద సప్లయర్స్. ఓకే, అండ్ హియర్ ద కస్టమర్ ఇస్ నథింగ్ బట్ పర్చేజ్ చేసే పర్సన్ అనమాట. అంటే కొనేవాతను మనం అయి ఉండొచ్చు, దట్ మేబీ ఎండ్ యూజర్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మే ప్రతి కస్టమర్కి కంపల్సరీ జిఎస్టీ అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం కొనే పర్సన్కి అంటే B2B కేటగిరీ అయినట్లయితే, రిజిస్టర్డ్ కస్టమర్ అయితే అతనికి ఏముండాలా, జిఎస్టీ అనేది ఉండాలి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మా సాఫ్ట్వేర్లో ఒక సింపుల్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్యాకేజ్. అంటే దాంట్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కంపల్సరీ ఏం తెలిసి ఉండాలి, వాళ్ళకి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ పైన కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ కమాండింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్యాకేజెస్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోగలుగుతారు. సో ఈ సాఫ్ట్వేర్లో ఒక సింపుల్ థింగ్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్ సాఫ్ట్వేర్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సర్వీస్ ఆల్సో ఫర్ ద 1 year ఫ్రీ సర్వీస్. సో దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ ద పాస్వర్డ్ ఈస్ పాస్వర్డ్ ఎగ్జాంపుల్. That is nothing but this is the demo version only. So recently we have given to the Hanuman Agencies Nizamabad. So దీంట్లో ఏంటంటే మీరు ఈ మాడ్యూల్ చూసినట్లయితే ఆటోమేటిక్గా కస్టమర్ రిజిస్ట్రేషన్. సో అంతకన్నా ముందు మనం ఒక కస్టమర్ రిజిస్ట్రేషన్కి ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి, సో ఒక ప్రోడక్ట్ని యాడ్ చేసే ముందు ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి అనేది మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ సింప్లిఫై ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒక షాప్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, ఒక సూపర్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఒక ఏజెన్సీ అయి ఉండొచ్చు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రిజిస్ట్రేషన్ పార్ట్. సో ఇందులో చూడండి, సో కేటగిరీ పార్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం సబ్ కేటగిరీ ఉంది, ప్రోడక్ట్ ఉంది. సో ఈ మూడింటి గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ కేటగిరీ అనే ఫీల్డ్లోకి మనం వెళ్ళినట్లయితే సో విచ్ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడు ఒక డిఫరెంట్ ఐటమ్స్ వీ హ్యావ్ అంటే వాళ్ళకి ఏంటంటే ఒక పెయింట్స్ అని ఒక కేటగిరీ ఉండొచ్చు, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ అని ఒక కేటగిరీ ఉండొచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్లో అయితే మిల్క్ అని ఒక కేటగిరీ, రైస్ అని ఒక కేటగిరీ, డిఫరెంట్ కేటగిరీస్ మనకు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెయింట్స్ అనే ఒక కేటగిరీని రిజిస్ట్రేషన్ చేస్తున్నానంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింట్స్ అనే కేటగిరీ చూడండి, పెయింట్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే పెయింట్స్ నేను ఆల్రెడీ ఫీడ్ చేశాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనే ఒక కేటగిరీ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ రైస్ కేటగిరీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. దట్ మీన్స్ అంటే రైస్ అనే ఒక కేటగిరీ నేను ఫీడ్ చేసేస్తాను. తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే సబ్ కేటగిరీ. సో సబ్ కేటగిరీ మీన్స్ ఏంటిది, ఈ రైస్లో వీ హ్యావ్ డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ దట్ టైమ్ ఐ హ్యావ్ టు చూస్ ద రైస్ కేటగిరీ అండ్ ద సబ్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ సోనా మసూరి. సో సోనా మసూరి సబ్ కేటగిరీ నేను ఫీడ్ చేస్తాను. సో దీంట్లో కూడా ఏంటంటే సబ్ కేటగిరీ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ నేను ఇప్పుడు యాడ్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ యాజ్ పర్ జిఎస్టీ ఇన్స్ట్రక్షన్స్. సో జిఎస్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఏమడుగుతున్నారంటే సో అది ఏ కేటగిరీ అంటే రైస్ కేటగిరీ, ఏ ప్రోడక్ట్ సోనా మసూరి, అది గూడ్సా సర్వీసెసా. దిస్ ఈజ్ నథింగ్ బట్ గుడ్. ద సర్వీసెస్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ ఇన్స్టాలేషన్స్, అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్స్, బిలాంగ్స్ టు సర్వీస్ కేటగిరీస్. అట్ ద సేమ్ టైమ్ ఈవెంట్ మేనేజ్మెంట్, సో వాళ్ళు కూడా సర్వీస్ కేటగిరీ. ఒక డొమైన్ మనం పర్చేజ్ చేసిన దట్ ఈస్ ఆల్సో సర్వీస్ కేటగిరీ. సో ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ నేను టైప్ చేస్తున్నాండి. సో రైస్ అనే కేటగిరీలో, సోనా మసూరి అనే సబ్ కేటగిరీలో, గూడ్స్ అనే దాని కింద ఒక ప్రోడక్ట్ని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ద ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ సోనా మసూరి 50 kg ప్యాక్.
ఓకేనండి. సో ఇది ఏ కేటగిరీ అంటే యూఓఎం, దట్ ఈస్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఈస్ డిపెండ్స్ ఆన్ సైజ్. అంటే మామూలుగా నేను సోనా మసూరి 50 kg బ్యాగ్ ఏమనుకుంటున్నానంటే కేజీ లాగా నేను కేటగిరీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ దే హ్యావ్ ఓన్ హెచ్ఎస్ఎన్ కోడ్, అంటే అది కేటగిరీ పైన మనకి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు హెచ్ఎస్ఎన్ కోడ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ పర్పస్లో ఏం పెడుతున్నాను అంటే సమ్ 1 2 3 4 5 6 అని పెట్టానండి. సో జిఎస్టీ ఎంత అప్లికేబుల్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్గా అంటే ప్రతి ప్రోడక్ట్కి హ్యావింగ్ ద జిఎస్టీ ఎన్ని రకాల క్లాసిఫై చేస్తారు, 0%, 5%, 12, అట్ ద సేమ్ టైమ్ 28. సో ఇన్ని కేటగిరీస్ ప్రోడక్ట్స్ని మనం డిఫైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏ ప్రోడక్ట్ కిందికి మన కేటగిరీ వెళ్తుంది అనేది మనం ఇక్కడ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 18%, సారీ రైస్ బిలాంగ్స్ 5%, దట్ ఈస్ నథింగ్ ప్యాక్డ్ కనుక ఆటోమేటిక్గా సెస్. సో మనకి ఏంటంటే సెస్ అనేది మాక్సిమం అప్లికేబుల్ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ కొన్ని లగ్జరియస్ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ సెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెస్ 0% అనేది పెట్టుకున్నాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ బార్ కోడ్, అంటే ఈ బార్ కోడ్ ఏ విధంగా పెట్టామంటే ఈచ్ అండ్ ఎవరీ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్స్ అయిన వచ్చి డిఫరెంట్ వాటికి ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీది బార్ కోడ్ తోటి స్టాపుల్ చేస్తారు కనుక దే మేబీ యూస్ఫుల్ ఫర్ దట్. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్ ఏం చేయండి అంటే ఎనీ కోడ్, ఇవి ఎంతో కోడ్ లేకపోతే 0 అని పెట్టుకోండి, కోడ్ ఉన్నట్లయితే 1 2 3 or something 4 5 6, అంటే మీ ప్రోడక్ట్కి ఒక కోడ్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి మాత్రమే వీ హ్యావ్ టు గివ్ దిస్ బార్ కోడ్ సిస్టమ్. సో నెక్స్ట్ మినిమం ప్రోడక్ట్ అలర్ట్, దట్ మీన్స్ నథింగ్ బట్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ సోనా మసూరి 50 kg బ్యాగ్ మన దగ్గర ఎన్ని ఉన్నప్పుడు మనకి రిపోర్ట్ రావాలి అనేది ఇక్కడ అలర్ట్ బాక్స్ లాగా మనకి డిస్ప్లే అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 kg బ్యాగ్ ఉన్నప్పుడు నా సిస్టమ్ నాకు చెప్పాలి అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. రీమార్క్స్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టైప్, అదర్వైజ్ యూ కెన్ టైప్ దెన్ సబ్మిట్. ఆటోమేటిక్గా మనం ఏం ఫీడ్ చేస్తామండి, ఒక ప్రోడక్ట్ని మనం ఇక్కడ ఫీడ్ చేసేస్తాము. దెన్ నెక్స్ట్ మనం వెళ్తుంది ఏంటంటే కేటగిరీ వీ హ్యావ్ ఫినిష్డ్, ప్రోడక్ట్ వీ హ్యావ్ ఫినిష్డ్, సబ్ కేటగిరీ వీ హ్యావ్ ఫినిష్డ్ ఆల్రెడీ. సో నో హ్యావ్ టు మూవ్ ద ఏజెన్సీ ఆర్ వెండర్ ఆర్ పార్టీ. సో ముందు ఏజెన్సీని ఎందుకు ఫీడ్ చేసుకోవాలంటే మనం స్టాక్ ఎంట్రీ చేయాలంటే ఆ ప్రోడక్ట్ అనేది ఏ ఏజెన్సీ నుంచి వస్తుందో మనకి క్లారిటీ ఉండాలి. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెన్సీ నేను క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఏజెన్సీ నిజామాబాద్ ఆర్ఎస్ టెస్ట్ ఏజెన్సీ హైదరాబాద్. సో కాంటాక్ట్ పర్సన్ నేమ్, సో ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఎవరిని మనం అంటే ఆ పర్టికులర్ కంపెనీలో ఎవరిని మనం కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాము. దీస్ ఆర్ ది జిఎస్టీ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఈస్ ఐ ఆల్రెడీ హ్యావ్ టేకన్ ఫ్రమ్ ది gst.gov.in వెబ్సైట్. సో ద కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఎంప్లాయీ. Then each and every test agency having the one GST number at the same time, for example I have to give the GST number 789456123 and then 0. So here GST number lo compulsory ఏ విధంగా ఉండాలంటే that is depends on state code. So for example state code is nothing but Telangana state is belongs to 36, at the same time A B 456789 36 AB 45679 అంటే which is starts from the state code, that is nothing but 36, and we have to identify with the number phone number, that is nothing but for your contact information. సో మీ ఏజెన్సీ యొక్క ఫోన్ నెంబర్ని ఇక్కడ మనము టైప్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 8099181812, దెన్ ఆల్టర్నేట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 8099181812, దెన్ ల్యాండ్ లైన్ నెంబర్ 08462 65055 and the state. So default I have put it Telangana, otherwise we have to choose Telangana, so and so different we have to state. So which is depends. For example ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ వెండర్ తెలంగాణ, పర్సన్ తెలంగాణ అంటే ఇద్దరు ఒకే స్టేట్ గ్రూప్ అయినప్పుడు వాళ్ళకి ఏం అప్లికేబుల్ అవుతుంది, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. అట్ ద సేమ్ టైం అది కాకుండా నేను ఇక్కడ అండమాన్ నికోబారో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంకా అరుణాచల్ ప్రదేశ్ చూస్ చేసుకున్నట్లయితే వాళ్ళకి బిల్డింగ్ టైంలో ఐజిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది. దెన్ ఇక్కడ నేను అడ్రస్ని టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ నంబర్, దెన్ నెక్స్ట్ అంటే సింప్లిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్రస్ మనం టైప్ చేసే టైంలో ద ఈచ్ అండ్ ఎవ్రీ ఏజెన్సీ హ్యావింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రస్ మనం ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుందండి. దట్స్ వెరీ సింపుల్. సో ఏజెన్సీ, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజెన్సీ టెస్ట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, కాంటాక్ట్ పర్సన్ సమ్ టెస్ట్ ఎంప్లాయీ, జిఎస్టీ నెంబర్ 36A 456 789, ఫోన్ నంబర్ 8099181812 8099181812.
The line number is 08462 650 State Telangana. Then address house number some 6-25 Nizamabad. Pin code 503001. City Nizamabad. Email ID USOLUDIONS19. For example, this is an example email ID. Then submit. So agency registration also we have done. సో ఇక్కడ చూడండి కేటగిరీ అయిపోయింది, సబ్ కేటగిరీ అయిపోయింది, ప్రోడక్ట్ అయిపోయింది, ఏజెన్సీ అయిపోయింది. నౌ నేను ఇప్పుడు స్టాక్ ఎంట్రీకి వెళ్తున్నాను. సో ఇక స్టాక్ ఎంట్రీకి వెళ్ళినప్పుడు సో సింపుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ టు టైప్ జిఎస్టీ నంబర్, ఏజెన్సీ యొక్క జిఎస్టీ నంబర్ కానీ ఏజెన్సీ నేమ్ కానీ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఫోన్ నంబర్ ఆల్సో ఈజ్ ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత ముందుకు 36 అని కొట్టాను. ఆటోమేటిక్గా చూడండి 36 స్టేట్ పైన అంటే ఫర్ తెలంగాణలో ఎన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ఆటోమేటిక్గా కింద మనకి సర్చింగ్ బాక్స్లో సిస్టమ్ ఆల్రెడీ ఇచ్చేస్తుంది. అలా కాదండి, సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ అని కొట్టాను. సో ఆటోమేటిక్గా టెస్ట్ ఏజెన్సీ కూడా 2 ఉన్నాయి. సో మనం ఏం టైప్ చేసాం ఇక్కడ టెస్ట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఆర్ఎల్స్ నేను ఫోన్ నెంబర్తో కూడా సెర్చ్ చేస్తాను 809999. సో ఆటోమేటిక్ ఏంటంటే ఎనీథింగ్ అనమాట వీ హ్యావ్ టు సర్చ్ విత్ దట్ నేమ్ జిఎస్టీ. సో ఆటోమేటిక్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఏజెన్సీని ఇక్కడ చూస్ చేసుకున్నాను. చూస్ చేసి ఆటోమేటిక్గా జస్ట్ యూ కెన్ టైప్ ఇట్. ఆటోమేటికల్లీ అక్కడ స్టేట్ కోడ్ ఇచ్చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం జిఎస్టీ నెంబర్ కూడా ఇస్తుంది. సో ఆటోమేటిక్గా మనం స్టాక్ ఎంట్రీ చేసే టైంలో దే హ్యావ్ టు ప్రొవైడ్ ద ఇన్వాయిస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ నెంబర్ నేను ఈ రోజు డేట్తో పెట్టుకుంటున్నానండి 26/7/2017 and 01. Then we have to submit, enter. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమొచ్చిందని ఇన్ఫర్మేషన్ మన ప్రోడక్ట్ ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ని మనం ఫీడ్ చేసాం. దట్ ప్రోడక్ట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ సోనా మసూరి. వీ హ్యావ్ టు టైప్ ఇట్ సోనా. ఆటోమేటిక్గా వీ హ్యావ్ టు గివ్ అదర్వైజ్ 50 kg. సో 50 kg ఆటోమేటిక్ సిస్టమ్ ఇచ్చేస్తుంది. అది ఎనీథింగ్ మీరు ఎలా సెర్చ్ చేసినా సిస్టమ్ ఆటోమేటిక్గా దే హ్యావ్ టు గివ్ ఎన్. సో దట్ మేబీ బార్కోడ్. ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ నేను టైప్ చేయలేదు. ఐటమ్ టైప్ ఈజ్ నథింగ్ బట్ జీ స్టాండ్స్ ఫర్ ది గూడ్స్. At the same time HSN code already they have given 1 2 3 4 5 6. Already we have feed the HSN code with the name of 1 2 3 4 5 6 as well as the UOM unit of measurements is ఏమనుకున్నాం అక్కడ కేజీగా టైప్ చేస్తాం. ఆటోమేటిక్గా కేజీ వచ్చేసి ఇక్కడ చూడండి నేను ఆటోమేటిక్ ఇక్కడ నేను ఏం టైప్ చేయలేదు. ఆల్రెడీ ఇక్కడ ఏంది ఇంటర్ స్టేట్. ఆటోమేటిక్గా CGST, SGST will be calculated here. So at the same time ikkada CGST, SGST means they have to divide into 2 categories. The 50% for the CGST and 50% for the state tax. That is nothing but 2.5% and 2.5%. Now we have to enter with the quantity. For example, I have entered with 10 quantity. So for example, if I have to అంటే మనం ఇక్కడ ఏమి ఫిల్ చేయకపోతే ఆటోమేటిక్గా the program will shows the not a valid quantity. Just we can type the 10 quantity. సో ఎట్ ద సేమ్ టైం ద రేట్ మీన్స్ మీకు వచ్చిన రేట్ అండి. సో అది అమ్మే రేట్ కాదు, మీకు ఎంతకు వచ్చింది అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 500కి వచ్చిందండి. 500 బ్యాగ్స్ ఉన్నాయి 50 kg సంబంధించినవి. సో డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నారు వీ కెన్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ ఇక్కడ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. అదర్వైజ్ 0 అంటే సిస్టమ్ దే కెన్ క్యాలిక్యులేట్. సో ఇక్కడ చూడండి సోనా మసూరి గూడ్స్ HSN కోడ్ కేజీ 10 క్వాంటిటీ 500 10 into 500 ఆటోమేటిక్గా ఏమవుతుందండి 5000 క్యాలిక్యులేట్ అయింది. సో దీనికి మనకి ఏమేమి క్యాలిక్యులేట్ కావాలి CGST ఎంత పడిందండి 125 రూపీస్. ఎందుకంటే 5000లో 2.5%, 5000లో 2.5% అంటే 125 ఆటోమేటిక్గా ఏమొచ్చిందండి 5250 రూపీస్ వచ్చింది. దెన్ కస్టమర్ ప్రైస్ మీరు అమ్మే ప్రైస్ ఎంత, దట్ ఈస్ బేసిక్ ప్రైస్ ఓన్లీ, నాట్ ఇన్క్లూడెడ్ GST. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బేసిక్ ప్రైస్. సో మీరు మామూలుగా దేనిపైన తీసుకుంటారండి రేట్కి ఎంత కొంత ఫర్ ఎగ్జాంపుల్ దట్ మేబీ 2%, దట్ మేబీ 3%, దట్ మేబీ 10% ఎంత కొంత పర్సెంటేజ్ పెట్టుకొని మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ 600 రూపీస్. అండ్ ద MRP is nothing but each and every product they have the MRP. If there is no MRP you can blindly వదిలేయండి. సో ఆటోమేటిక్ ఇక్కడ సింపుల్గా ప్లస్ బటన్ ప్రెస్ చేయాలి. ఆటోమేటిక్గా దే కెన్ ఎంటర్స్ ఇన్ టు ది స్టాక్. ఆల్రెడీ వీ హ్యావ్ యాడెడ్ సోనా మసూరి రైస్ సో అండ్ సో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ చేసుకున్న తర్వాత సో మన క్యాలిక్యులేషన్స్ ఈ విధంగా ఉంటాయి. సో taxable value is 5000. The GST are just total 250 rupees only. The total is 5250. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టాక్ ఎంట్రీ అయ్యే టైంలో ఫ్రేట్ ఛార్జెస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఉంటాయి, ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఉంటేనేమో ఉండనియండి, లేకపోతే వదిలేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రేట్ చార్జెస్ ఒక 50 రూపీస్ పెట్టుకున్నాను, ఆటోమేటిక్గా యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ 5300 రూపీస్. సో దెన్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ చార్జెస్ ఇక్కడ ఎందుకు ఒక టెక్స్ట్ బాక్స్ మీకు ఇచ్చామనంటే అండి, సో అదర్ చార్జెస్లో ఫర్ ఎగ్జాంపుల్ టోల్ గేట్ చార్జెస్ అయి ఉండొచ్చు, ఇంకైనా చార్జెస్ అయి ఉండొచ్చు, జస్ట్ వీ కెన్ యాడ్ ద టోల్ గేట్ చార్జెస్ సో ఇక్కడ మీరు సింపుల్గా వీ కెన్ ప్రెస్ సబ్మిట్ బటన్. ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన కన్సాలిడేటెడ్ బిల్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వాయిస్ విచ్ కమ్స్ ఫ్రమ్ ది దట్ మే బి ఏజెన్సీ, దట్ మే బి వెండర్, దట్ మే బి పార్టీ. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఇంతవరకు సరిపోతుంది మీకు. సో ఇక్కడ నుంచి మేము లింకప్ ఇచ్చామండి వీళ్ళ పేమెంట్స్ కూడా, అంటే మనం ఏజెన్సీస్కి పేమెంట్ చేస్తాం కదా, సో ఆ అక్కడ నుంచి పేమెంట్స్ మనం ఇక్కడ చేసేయచ్చు అండి. దట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూ టు ఏజెన్సీ ఆర్ వెండర్ బిల్ ఎంట్రీ. సో ఆటోమేటిక్ ఏంటంటే సో బిల్ ఒక ఫైనల్ టోటల్ దట్ మేబీ కొన్నిసార్లు మిస్ మ్యాచ్ ఉంటుంది. దట్ రౌండ్ ఆఫ్ వాల్యూలో ఒక 5 రూపీస్ 2 రూపీస్ అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి సో ద ఏజెన్సీ ఇది టెస్ట్ ఏజెన్సీ, ద బిల్ నంబర్ ఆటోమేటిక్ అది టిన్ నంబర్ తెలంగాణ స్టేట్, దిస్ ఇస్ స్టేట్ కోడ్ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్ డ్యూ అమౌంట్. ఇఫ్ ద ప్రీవియస్ డ్యూ అమౌంట్ హ్యావింగ్ ద 100 రూపీస్ 200 రూపీస్ ఆటోమేటికల్లీ ఇక్కడ వచ్చేస్తుందండి. సో ఇప్పుడు 5300 రూపీస్లో మీరు ఏమైనా పే చేస్తున్నారు, నేను ఒక 300 రూపీస్ పే చేస్తాను, ఆటోమేటిక్ ఎంత రిమైనింగ్ ఎంత డ్యూ ఉందంటే 5000 రూపీస్ డ్యూ ఉంది. జస్ట్ యూ కెన్ ఎంటర్ బటన్ అంటే ఆటోమేటిక్ ఏమైందంటే ఆ బిల్ అనేది అందులోకి ఎంట్రీ అయిపోయినది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసాం కదంటే మనం ఏం యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఏంటంటే స్టాక్ ఎంట్రీ అయిపోయింది. స్టాక్ ఎంట్రీ అప్డేట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్ ఎంట్రీ చేసే టైంలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, ఆ టైంలో ఇక్కడ చేసేసుకోవచ్చు. దెన్ స్టాక్ వ్యూ, ఇక్కడ స్టాక్ వ్యూ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఏమేమి యాడ్ చేస్తాం అనేది ఇక్కడ కంప్లీట్గా మనకు వస్తుంది. సో మనం ఇంతకు ముందుకు ఒకటి ఏం యాడ్ చేస్తామంటే సోనా మసూరి రైస్ని యాడ్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ కేటగిరీ. సో ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేస్తుంది. దీంట్లో మీకు కావాలనుకుంటే పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ విచ్ ఈస్ కన్వర్ట్స్ ఇంటు ది పీడిఎఫ్ ఆల్సో. దిస్ ఈస్ వెరీ కంఫర్టబుల్. సో ఆటోమేటిక్ ఏంటంటే మీకు ఇన్ కేస్ ఆఫ్ సిస్టమ్ క్రాష్ సంథింగ్ యూ కెన్ బ్యాకప్ ది సాఫ్ట్వేర్. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుందంటే డేట్ అండ్ టైంతో పాటు మీకు ప్రజెంట్ ఈ డేట్లో ఈ టైం ఎంత స్టాక్ ఉంది అనేది జస్ట్ మీకు రిపోర్ట్ తీసుకోవచ్చు. స్టాక్ యొక్క వాల్యూ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో వచ్చేస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం సింపుల్ థింగ్ ఏంటంటే ఎక్సెల్లో కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సింపుల్ థింగ్ అని చూడండి. అంటే ఏ టైంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ పెట్టుకోవడానికి అనమాట, నాకు ఈ స్టాక్స్ ఉన్నాయని ఆటోమేటిక్ యూ కెన్ జస్ట్ సింప్లీ మెయిల్ ఇట్ టు ది యువర్ వెండర్. సో ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడింగ్ కూడా చూడండి. సింపుల్ థింగ్ ఏంటంటే మీరు ఏం టైప్ చేయకుండా ఆటోమేటిక్ ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఈ థింగ్స్ అండి. అదర్వైజ్ మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఒక 10 కేటగిరీస్ అంటే ఓకే నేను చూసుకోవడం సింపుల్ అవుతుంది. ఒక 1000 కేటగిరీస్ ఉన్నాయి, 1000 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒక 1 lakh ప్రోడక్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఎలా సర్చ్ చేయాలి మీకు చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు. సో అప్పుడు సింపుల్ థింగ్ యూ కెన్ సర్చ్ విత్ సోనా మసూరి. సో ఆటోమేటిక్ మనకి కింద వస్తుంది ఓన్లీ సోనా మసూరి ఎంత ఉంది అనేది యూ కెన్ సర్చ్ ఇట్ అనమాట. సింపుల్ థింగ్ వీ కెన్ ఫైండ్ ఇట్. సో సింపుల్ ఇక్కడ ఏంటంటే హోమ్ బటన్కి వెళ్తే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ మనకి మళ్ళీ హోమ్ బటన్కి వచ్చేస్తామండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టాక్ ఎంట్రీ చేశాను, స్టాక్ వ్యూ చూసాను, స్టాక్ వ్యూ నెక్స్ట్ ఏం చేస్తున్నాను కస్టమర్ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాను. ఎందుకని కస్టమర్ బిల్లింగ్ అంటే మనం ఎంటర్ చేసిన ప్రోడక్ట్స్ యొక్క బిల్లింగ్ జరగాలి కనుక కస్టమర్ రిజిస్ట్రేషన్కి నేను వెళ్తున్నాను. సో దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ యాడ్ ఇట్ వన్ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ నేను యాడ్ చేస్తున్నాను, టెస్ట్ కస్టమర్ NZ. For example, the contact person is test employee NZ. For example, they have their GST number also. Value state కూడా 3612345678 then next phone number 8099 181812 8099 1818 the land number is 08462650555 and at the same time address మనం టైప్ చేయాలి నిజామాబాద్ and the address is nothing but Nizamabad so and so house number. If you have the house number then you can type it. So automatically that city is nothing but Hyderabad. So email ID usolutions1 simply we can find it. So ఇక్కడ టెస్ట్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ కూడా మనకి కంప్లీట్ అయిన తర్వాత సో కస్టమర్ బిల్లింగ్ మనం చేయాలి. సో కస్టమర్ బిల్లింగ్ అనేది సింపుల్ థింగ్, అతను వస్తాడండి అన్రిజిస్టర్డ్ కస్టమర్ అయి ఉండొచ్చు, తర్వాత రిజిస్టర్డ్ కస్టమర్ అని అయి ఉండొచ్చు. సో అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ మనం ఏం చేయాలి కస్టమర్ ఆల్రెడీ ఇక్కడ ఏం చేసినట్టు మీ గురించి సింప్లిఫైడ్గా అతను ఇంటర్ స్టేట్ అంటే ఒకటే స్టేట్ సంబంధించిన పర్సన్ అయితే యూ కెన్ ఫైండ్ ఇట్ CGST SGST. సో ఆటోమేటికల్ సిస్టమ్ దే కెన్ క్యాలిక్యులేట్ వెరీ సింపుల్ వే. ఇక్కడ చూడండి కస్టమర్ నేమ్ మీరు టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను టెస్ట్ కస్టమర్ చేస్తాను చూడండి, టెస్ట్ కస్టమర్ NZ. సో ఆటోమేటిక్గా బిల్లింగ్ అడ్రస్ ఆల్ ద డీటెయిల్స్ దే హ్యావ్ కమ్. ఓకే
సింప్లీ మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయింది కదండి. దీంట్లో ఐటమ్ డిస్క్రిప్షన్ మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేయాలి చూడండి. ప్రజెంట్ ఎంత క్వాంటిటీ ఉందని 10 క్వాంటిటీ మనం ఫీడ్ చేస్తాం, 10 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 11 టైప్ చేయడానికి ట్రై చేశాను. ఆల్రెడీ ద సిస్టమ్ విల్ గివ్ ద అలర్ట్ బగ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్వాంటిటీ ఎక్సీడెడ్, దెర్ ఈస్ నో స్టాక్. వీ కెన్ సింప్లిఫై. ఓకే, సో నో నేను చేయలేను అనమాట. సో నేను ఒక 2 ప్రోడక్ట్స్ని అమ్మేస్తున్నాను. సో దెన్ నేను 2 ప్రోడక్ట్స్ని అమ్మేస్తున్నాను. ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ జరిగింది చూడండి. సో 2 ప్రోడక్ట్స్ 600 అక్కడ ఫీడ్ చేస్తాను, 1200 అయింది. 1200కి CGST 2.5% అండ్ అట్ ద సేమ్ టైమ్ SGST ఆల్సో 2.5%. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హ్యావ్ టు గివ్ ద డిస్కౌంట్ టైప్ అనమాట. అది మనం కొందరు పర్సెంట్ బట్టి రూపీస్లో ఇస్తాము, పర్సెంటేజ్ ఇస్తాము. సో మీ సింప్లిఫైడ్ గురించి ఇక్కడ ఫిక్స్డ్ లేదండి. యూ కెన్ చూస్ ఐదర్ రూపీస్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఇక్కడ ఇచ్చాను, ఆటోమేటిక్ ఏమవుతుంది 10 రూపీస్ డిస్కౌంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పర్సంటేజ్ ఇచ్చాను, ఆటోమేటిక్ అవుతుంది 10% డిస్కౌంట్ అవుతుంది. ఓకేనా, రూపీస్ సింపుల్ థింగ్ 0. ఓకేనా, 0 నేను ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. దెన్ సింపుల్కి యాడ్ ఇట్. సో మనం ఇట్లా ఎన్ని ప్రోడక్ట్స్ని యాడ్ చేయొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్స్ అని ఇంకో కేటగిరీని తీసుకుని వైట్ పెయింట్. సో ఈ విధంగా కూడా మనం యాడ్ చేయొచ్చు. దెన్ యాడ్ ఇట్. బిల్లింగ్. సో మనం ఇట్లా ఎన్ని ప్రోడక్ట్స్ అయినా మనం యాడ్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. సో మొత్తం బిల్ ఏమిటంటే 6,702 రూపీస్ ఫర్ ది టాక్సబుల్ వాల్యూ. అట్ ద సేమ్ టైమ్ GST ఆర్సెస్ టోటల్ 1050. సో మనకి ఇంకా క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ అనుకుంటే ఈ దేనికి ఎంత మనం ఇక్కడ చూసేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ టు పే అనమాట, ఎంత పే చేస్తున్నాడు అతను, అదర్స్ క్రెడిట్ మెయింటైన్ చేస్తున్నాడు. సింపుల్ థింగ్ 0. దెన్ ఎంటర్. సో ఆటోమేటిక్గా మనకి బిల్ క్యాలిక్యులేషన్స్ జరిగింది చూడండి. సో అంటే CGST క్యాలిక్యులేషన్స్ ఎంత, SGST క్యాలిక్యులేషన్స్ ఎంత అనేది ఈచ్ అండ్ ఎవ్రీ. దిస్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్ ఇన్వాయిస్. సో ఇందులో ఏమేమి మనం డిస్ప్లే చేస్తున్నాము, ఐటమ్ సీరియల్ నెంబర్, ఐటమ్ డిస్క్రిప్షన్, ఐటమ్ టైప్ దట్ మే బి గూడ్స్ సర్వీసెస్, HSN or SCSC code, that is nothing but UOM, unit of measurements, and quantity, the rate, the discount, the taxable value, the CGST value, and SGST value, the total value, the taxable value. For example, we have to round off values, nothing but 7,750 rupees 36 paisa. సో ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్లో మనం 36 పైసా తీసేసాను. సో ఆటోమేటిక్గా ఏమైంది 7,752 రూపీస్ అనేది కంప్లీట్ అయింది. దట్ షుడ్ బి మన ఇన్ డీటెయిల్ అనమాట. సో 1200 at the 2.5 నథింగ్ బట్ 5% అనమాట. 5%లో మన 2.5 CGST, 2.5 SGST, అట్ ద సేమ్ టైం 18% ఇంకొక ప్రోడక్ట్. సో అది నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుంది మనకి 9% ఫర్ ది CGST, 9% ఫర్ ది SGST. ఇక్కడ ఆటోమేటిక్ మనకి సిస్టమ్ ఏం జనరేట్ చేస్తుందండి, ఇన్వాయిస్ అయితే ఆటోమేటిక్ వస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ డీటెయిల్స్ ఆఫ్ రిసీవర్, దట్ ఇస్ బిల్ టు, అండ్ ద డీటెయిల్ కమ్స్ ఇన్ షిప్ టు, అంటే ఎవరికి ఇస్తున్నాము, ఎక్కడ డిస్పాచ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ సో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ హ్యావింగ్ ద సో బిల్లింగ్ అడ్రస్ అట్ ద సేమ్ టైమ్ షిప్పింగ్ అడ్రస్ రెండు సేమే ఉంటాయి కనుక నాట్ ఏ ప్రాబ్లమ్ విత్ దట్. ఓకేనే, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్ ఎంట్రీ అట్ ద సేమ్ టైం కస్టమర్ బిల్లింగ్. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ పేమెంట్ చేయాలనుకుంటున్నాను. సో అంటే కస్టమర్ వచ్చిండు పేమెంట్, ఇది ఎంత సింపుల్ ఉంటుందండి మీరు చూడండి ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ ఎంప్లాయీని ఎంత తీసుకుంటున్నాను, టెస్ట్ ఎంప్లాయీ. సో ఒక టెస్ట్ కస్టమర్ NZ చూడండి, ఆటోమేటిక్గా అతను ఎన్ని బిల్స్ డ్యూ ఉన్నాడు ఇక్కడ డ్రాప్ డౌన్ సిస్టమ్ ఇచ్చారు. జస్ట్ యూ కెన్ సింప్లీ సెలెక్ట్ దట్ బిల్. సో ఎంత డ్యూ ఉన్నాడు 7,700. ఇప్పుడు ఎంత కడుతున్నాను, ఒక 500 రూపీస్ కడుతున్నాను, 5,000 కడుతున్నాను. దెన్ సబ్మిట్. ఆటోమేటిక్గా ఎన్నిసార్లు అయినా పేమెంట్ చేయొచ్చు. కస్టమర్ వచ్చిండు, నేను ఎన్నిసార్లు పే చేశాను అడిగిండు క్లియర్గా. వీ హ్యావ్ ద కస్టమర్ మినీ స్టేట్మెంట్ ఆప్షన్ ఆల్సో. సో దీంట్లో చూడండి ఆటోమేటిక్గా ఏం చేస్తాను, నంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారు. నేను ఇప్పుడు టెస్ట్ కస్టమర్ చూస్తున్నాను, టెస్ట్ కస్టమర్ NZ. సో ఫ్రమ్ డేట్ టు డేట్ మీరు చూస్ చేసుకోవాలి. ఫ్రమ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నుంచి చూస్ చేసుకోవచ్చు, సంథింగ్ ఏదైనా డేట్. దెన్ ద టు డేట్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ వీ కెన్ చూస్ ఇట్. దెన్ సింప్లీ సర్చ్ బటన్. సో ఆటోమేటిక్గా చూడండి ఎంత సింపుల్ వే అంటే ఇక్కడ ఎన్నిసార్లు అతను పేమెంట్ చేస్తాడో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలిక్యులేషన్స్ మనకి ఇక్కడ వస్తాయి. పలానా ఇన్వాయిస్ ఐడిలో 7,752 అయితే బాబు 5,000 కట్టావు, 2,752 డ్యూ ఉన్నారు, ఏ టైంలో కట్టారు, ఎవరు తీసుకున్నారు ఆ పేమెంట్ కూడా. దెన్ స్టేట్మెంట్ చూస్తే కూడా ఆటోమేటిక్గా ఈ బిల్లుని ఎన్నిసార్లు కట్టారనేది కూడా, ఫస్ట్ టైం నేను ఏం పే చేయలేదు, సెకండ్ టైం ఎంత పే చేశాను, 5,000 రూపీస్ పే చేశాను. సో క్లియర్గా అనమాట. సో ఇది దాని యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ కెన్ సర్చ్ సింపుల్గా హోమ్. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక ఆప్షన్ కూడా పెట్టాము, కొటేషన్ ఎంట్రీ. సో కొటేషన్ ఎంట్రీ అంటే ఏంటిదండి, మామూలుగా మన ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర మనకు వచ్చారు, సో వాళ్ళ బిల్లింగ్ అంటే మన దగ్గరే బాబు కొటేషన్ ఇవ్వు, నీ ప్రోడక్ట్ ఏమేమి ఉన్నాయి, సింపుల్ నాకు ఎంత వర్త్ అవుతుంది అనేది ఫస్ట్ ఎస్టిమేషన్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ కొటేషన్. సో ఇది ఎలా చాలా మందికి యూజ్ అవుతుందని, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కొటేషన్స్ అడుగుతారు, సిస్టమ్ ఆటోమేటికల్లీ కొటేషన్స్ విల్ బి జనరేటెడ్ బై ది డిఫాల్ట్. సో మనం ఇక్కడ ఏమి టైప్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా బిల్లో ఉంటుంది. జస్ట్ వీ కెన్ యాడ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కస్టమర్ NZకి నేను ఒక కొటేషన్ ఇస్తున్నానండి.
సో సింపుల్ థింగ్ నేను చూజ్ చేసుకుంటున్నాను ఎంటర్ బటన్. సో ఇక్కడ టెస్ట్ 20 mm సింపుల్ థింగ్ అనమాట. టెస్ట్ 25 ఎనీ ఐటమ్స్ సోనా మసూరి. సో ఆటోమేటిక్గా ఇట్లా క్యాలిక్యులేషన్ చేసేస్తున్నాను. ఇట్స్ వెరీ సింపుల్. దేనికి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, దెన్ సబ్మిట్. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏం చేయాలి, జిఎస్టీ కొటేషన్ అనేది జనరేట్ అయిందండి. సో సింపుల్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాళ్ళకి మెయిల్ పెట్టుకోవాలి. సో దానికి ఏం చేస్తానంటే కస్టమర్లో కొటేషన్ వ్యూ అని ఒక ఆప్షన్ ఇచ్చాను, వ్యూ కొటేషన్. సో ఇక్కడ చూడండి కొటేషన్ వ్యూ కానీ పీడిఎఫ్కి కూడా ఆటోమేటిక్గా మనకి వస్తుంది. దీనికి వాటర్ మార్క్ కూడా మనకి చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు. కొటేషన్ అనే వాటర్ మార్కులు అంటే ఎవరు కానీ దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ లేదనమాట. దిస్ ఇస్ ఒక బిల్ లాగా ఉండే ఛాన్స్ అనేది లేదు. ఇలా అంటే మనం బిల్ని కూడా కన్వర్ట్ చేసేస్తామండి. ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ హోమ్ బటన్, దెన్ కస్టమర్ వ్యూ ఇన్వాయిసెస్. ఇక్కడ చూడండి ఈరోజు ఇన్వాయిస్, దెన్ పీడిఎఫ్. సో ఇక్కడ చూడండి, సో పీడిఎఫ్కి ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది, జిఎస్టీ ఇన్వాయిస్ అని వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందండి, కొటేషన్కి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో కొటేషన్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జిఎస్టీ ఇన్వాయిస్. సో సింపుల్ అనమాట. చూడడానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, సింపుల్గా. వీ కెన్ వాళ్ళకి ఏం చేయొచ్చు, మనం మెయిల్ కూడా పెట్టుకోసుకుంటే కస్టమర్ దే సాటిస్ఫైడ్ విత్ దీస్ పీడిఎఫ్ ఫైల్స్. ఓకే అండి. ఇది మామూలుగా ఏంటంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంప్లీట్ కస్టమర్ బిల్లింగ్, స్టాక్ ఎంట్రీ, స్టాక్ వ్యూ, సో అండ్ సో. దెన్ నెక్స్ట్ ఏంటంటే డే బుక్ అండి. సో ఇక్కడ డే బుక్ ఏంటంటే ఈరోజు మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత అవుట్ వార్డ్ అయింది. దట్ ఈస్ నథింగ్ బట్ 5,000 రూపీస్ మనకు వచ్చాయి, 300 రూపీస్ మనం టెస్ట్ ఏజెన్సీకి పే చేసాము. అలా కాకుండా కన్సాలిడేటెడ్ అంటే ఒక 1 మంత్లో ఎంత కంప్లీట్ అయింది మనకని ఆటోమేటిక్గా 1 మంత్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది. సో మీరు దీనికి కూడా ఆటోమేటిక్ ఏంటంటే ట్యాక్సబుల్ గురించి ఇక్కడ సింపుల్గా ఎక్సెల్ చేసేసుకొని మీ కన్సర్న్ వాళ్ళు ఉంటారు కదండి, సిఏ కానీ సిఎస్ కానీ సంథింగ్ అదర్స్ ట్యాక్స్ కన్సల్టెంట్, జస్ట్ వాళ్ళకి ఆటోమేటిక్ ఇచ్చేస్తే మీరు అవసరం ఉంటుంది అనమాట. అంటే మనకి ఏదేది ఈచ్ అండ్ ఎవరీ ట్రాన్సాక్షన్ ఎంత జరిగింది, ఎంత ఎక్స్పెండిచర్స్ అయ్యాయి అని ఈచ్ అండ్ ఎవరీ క్యాలిక్యులేషన్స్ అనేది సిస్టమ్ కంప్లీట్గా ఇస్తుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఏజెన్సీ పేమెంట్కి వెళ్తుంది, కస్టమర్ పేమెంట్స్ నుంచి ఈ పర్టికులర్ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ అనేది ఎవరికి ఇచ్చాము, అంటే పర్టికులర్ ఏజెన్సీకి ఇచ్చామా, కస్టమర్కి ఇచ్చామా అనేది కూడా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే స్టోర్ అవుతుందండి. ఇది మామూలుగా డే బుక్ క్యాలిక్యులేషన్స్. సో అదేవిధంగా మీకు ఒక సింపుల్ థింగ్ ఏంటంటే అండి, డే బుక్ని మనం పీడిఎఫ్కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ని కూడా సింపుల్ థింగ్, మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఏ డే రిపోర్ట్ వ్యూ చూడండి, 1st నుంచి 26th వరకు ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్గా మీకు ప్రింట్అవుట్లో తీసుకోవడానికి ఇట్స్ వెరీ సింపుల్ ఫర్ దట్. ఇది మామూలుగా ఏంటంటే జిఎస్టీ సాఫ్ట్వేర్ యొక్క ఓవర్ వ్యూ. ఇంకా దీని నుంచి మీరు ఆటోమేటిక్గా ఏంటంటే రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాక్ రిపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో కస్టమర్ ఏం అడుగుతున్నారంటే వాళ్ళు అన్ని క్వాంటిటీ అడుగుతున్నారు. సో క్వాంటిటీ ఇవ్వాలి అంటే సింపుల్ థింగ్ ఏంటండి. సో ఈరోజు సింపుల్ థింగ్ అంటే ఒకటే క్వాంటిటీ వచ్చింది మనకి పోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏమేమి వచ్చేసినాయి మనకి, ఇన్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఏమేమి వచ్చేసినాయి, అవుట్ క్వాంటిటీ. అంటే ఇది ఏ విధంగా అయినా మీరు ఈచ్ అండ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది ఇన్ఫర్మేషన్లో మనం చూసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డే బుక్ అండ్ కన్సాలిడేటెడ్. ద డే బుక్ కన్సాల్ ఇస్ నథింగ్ బట్ మనకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అంటే ఏ డేలో ఎంత ఇన్ అయింది ఎంత అవుట్ అయింది అనేది చూసుకోవడానికి ఇక్కడ ఇట్స్ వెరీ సింపుల్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ తోటి మనకి లాస్ట్లో ఉన్నామా బెనిఫిట్లు ఉన్నామా కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా డే బుక్ కన్సాలిడేటెడ్లో సిస్టమ్ దే హ్యావ్ టు ప్రొడ్యూస్. దిస్ ఈజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ ఉదయ్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. Thank you so much for listening my GST software, and if you have any reviews please post into the YouTube. Thank you very much, and thank you one and all.